కళని విశ్వేశ్వరరావు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా ప్రకారం భారతదేశంలో దేశీయ కుటుంబాలు దేవాలయాల దగ్గర సుమారుగా 50,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రపంచ స్వర్ణ మండలి కానీ లేదా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కానీ ఇవి చెప్తున్న దాని ప్రకారం 50,000 టన్నుల్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే బాగుంటుంది అనేది. అయితే ఎలా తీసుకురావాలి? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 2015లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. గత 11 ఏళ్లుగా ఈ స్కీమ్ పెట్టిన కారణంగా కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చింది. అంటే బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు, 39 టన్నుల బంగారాన్ని. అయితే దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 50,000 టన్నుల బంగారంలో ఈ మొత్తం బ్యాంకుకి రావాలి, అట్లీస్ట్ దాంట్లో 50% వచ్చినా లేదా 20% వచ్చినా కానీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనేది అంచనా. అందుకే ఈ మధ్యకాలంలో బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారులు, బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళు సమావేశం అయ్యారు. అలాగే కేంద్ర సీనియర్ మంత్రులు వీళ్ళు కూడా ఉన్నారు. సీనియర్ మంత్రులు, కేంద్ర సీనియర్ మంత్రులు, ఆర్బీఐకి సంబంధించిన అధికారులు, అలాగే బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు వీళ్ళందరూ సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కొన్ని మార్పులు తీసుకువస్తే కనుక ఇప్పుడు నిరర్ధకంగా లేదంటే ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్నటువంటి బంగారాన్ని రాబట్టచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగా నెంబర్ 1 ఏం చేశారని అంటే ఈ దేశీయంగా గృహాల్లో ఉన్నటువంటి బంగారం కానీ లేదంటే దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ అది ఆభరణాల రూపంలోనే కాదు, అది నాణ్యాల రూపంలో, కడ్డీల రూపంలో లేదా రాళ్ళు లేనటువంటి బంగారం ఏదైతే ఉందో దీన్ని కూడా అనుమతించాలి అనేది. గతంలో ఏమైంది, కేవలం ఆభరణాలు మాత్రమే అనుమతించారు. కానీ ఇప్పుడు నాణ్యాలని, కడ్డీలని, రాళ్ళు లేనటువంటి రకరకాల ఆభరణాలు వీటన్నిటిని కూడా అనుమతించాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2025 మార్చి నుంచి ఆపేసినటువంటి మధ్య దీర్ఘకాలిక పరిమితిని కూడా ఇప్పుడు మళ్ళా తీసుకురావాలి అని చెప్పి నిర్ణయించారు ఆ కమిటీ మీటింగ్లో. ఆగస్టు నుంచి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీము కొత్త తరహాలో ప్రజల ముందుకు రాబోతుంది. ఎలా అనంటే దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ఇలా 3 రకాలుగా డిపాజిట్ చేయొచ్చు మీ బంగారాన్ని. ఇది మధ్యకాలిక అంటే 5 నుంచి 7 సంవత్సరాలు. ఈ 5 నుంచి 7 సంవత్సరాలకి మీరు కనుక మీ బంగారాన్ని డిపాజిట్ చేస్తే దానికి 2.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు వాల్యూ కట్టి. అలాగే దీర్ఘకాలికంగా మీరు కనుక బంగారాన్ని డిపాజిట్ చేస్తే 12 నుంచి 15 సంవత్సరాలు దీర్ఘకాలికంగా మీరు కనుక డిపాజిట్ చేస్తే దానికి 2.50 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక స్వల్పకాలిక అనంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు స్వల్పకాలిక డిపాజిట్ చేసేటువంటి బంగారానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయా బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛను ఇస్తూ ఉంది ఆర్బీఐ. ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ మీటింగ్లో. ఇది మారినటువంటి గైడ్ లైన్స్ తోటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆగస్ట్ నుంచి మీ ముందుకి రాబోతుంది. ప్రస్తుతం అటు దేశీయంగా గృహాల్లో ఉన్నటువంటి బంగారం కానీ లేదా దేవాలయాలు, ఇతర ట్రస్టుల్లో ఉన్నటువంటి బంగారం కానీ దాదాపు 25,000 నుంచి 50,000 టన్నుల దాకా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీని వాల్యూ $5 లక్షల, అంటే మన రూపీస్లో 425 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్నటువంటి సంపద. దీన్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎలాగైనా సరే భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అని చెప్పి. దీనికి కారణం ఏంటంటే బంగారం దిగుమతులు చేసుకుంటూ ఉంది భారతదేశం.
అలాగే ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది. ఈ రెండిటి కారణంగా భారత ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి, భారత విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి. ఆ కారణం చేత భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా కనిపిస్తుంది ప్రపంచానికి. అందుకే నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా, చాలా స్ట్రిక్ట్గా ఆర్థిక వ్యవస్థలోకి రానటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ మానిటైజేషన్ స్కీమ్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేశారు. మార్పులు చేసి ఆ మార్పులు చేసినటువంటి వాటిని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఆభరణాలని డిపాజిట్ చేసేలాగా, బంగారాన్ని డిపాజిట్ చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? రీసెంట్గా కేంద్ర సీనియర్ మంత్రులు, ఆర్బీఐ అధికారులు, బ్యాంకుకు సంబంధించిన ఉన్నతాధికారులు, అలాగే బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, వీళ్ళందరూ సమావేశమయ్యి కొన్ని సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆ సిఫారసుల మేరకు ఆగస్టు నుంచి కొత్త తరహాలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రజల ముందుకి రాబోతూ ఉంది. ఇది కనుక ప్రజల్ని ఆకట్టుకుంటే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుంది. ఫారెక్స్ నిల్వల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేయట్లేదు. 1 year పాటు కొనుగోలు చేయొద్దని చెప్పి ఆయన పిలుపునిచ్చారు 2 నెలల క్రితం సికింద్రాబాద్లో జరిగినటువంటి మీటింగ్లోనే. ఆ రోజు నుంచి భారత మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయడం తగ్గించేశారు. అందుకే దిగుమతులు కూడా గత నెలలో తగ్గిపోయాయి. ఇదే పద్ధతిని సంవత్సరం పాటు కొనసాగించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. సంవత్సరం పాటు కనుక బంగారం కొనుగోలని ఆపేస్తే, లేదా విదేశీ ప్రయాణాలను ఆపేస్తే దాదాపు మన ఫారెక్స్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి, మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. మరోవైపు దేశీయంగా గనులు, బంగారం గనులు ఎక్కడెక్కడ ఉన్నాయని సర్వే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి ప్రాంతంలో ఏడాదికి దాదాపుగా 2 టన్నుల బంగారాన్ని బయటికి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి కూడా అది తెలుసు. జొన్నగిరి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జాతికి అంకితం చేశారు. అలాగే అంతకుముందు కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్, అక్కడ కూడా బంగారాన్ని సేకరించడానికి మళ్ళీ ప్రయత్నాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవే కాకుండా అనంతపురంలో, కడపలో కూడా బంగారం గల్లు ఉన్నాయి. ఈ బంగారం గల్లు మీద సర్వే చేసి మళ్ళీ ఈ బంగారాన్ని తీయించాలి అని, దేశీయంగా ఉండేటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో ఈ ఖనిజ సంపదలో బంగారం చాలా ఉంది. ఈ బంగారాన్ని కూడా బయటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో బంగారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇప్పుడు లాకర్లో ఉండే బంగారాన్ని బయటికి తీయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని వినియోగించుకోండి అని చెప్పి చెప్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, మనం ఎఫ్డీలు చేసినట్టే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టే ఫిక్స్డ్ డిపాజిట్లకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టి అవి మెచ్యూరిటీ కాగానే మీకు ఎలా అయితే ఇస్తారో, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కనుక మీరు ఎంటర్ అయితే మీకు ఆ మెచ్యూరిటీ టైం రాగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఎంతైతే చెప్తున్నారో, లాంగ్ టర్మా లేకపోతే మిడ్ టర్మా లేదంటే షార్ట్ టర్మా అనే దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క కట్టి మీకు ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ రోజు మీ గోల్డ్కు ఉన్నటువంటి రేట్ని కూడా లెక్కేసి మీకు ఇస్తారు. ఇది బెనిఫిట్ ఉంది. గోల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో చేరితే. యాక్చువల్గా నాణ్యాలు లేదంటే కడ్డీల రూపంలో లేదంటే రాళ్ళు ఉన్నటువంటి బంగారాన్ని అనుమతించాల గత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో, కానీ ఇప్పుడు అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 ఏళ్ళుగా కేవలం 39 టన్నుల బంగారాన్ని బయటికి తీసుకురాగలిగారు లాకర్ల నుంచి. కానీ దాన్ని కొంచెం మాడిఫై చేసి ఈజీగా గోల్డ్ని డిపాజిట్ చేసేటువంటి పద్ధతి అనుసరిస్తే బంగారం బయటకు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని కొంత మార్పులు చేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ఆగస్టు నుంచి, అంటే వచ్చే నెల నుంచి అందరికీ అందుబాటులో ఉంచబోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏసీ బోల్ రైడ్ చేస్తే ఏ ఉద్యోగిని కదిలిచ్చినా 2 కేజీల బంగారం తక్కువ ఉంటుందా, 200 కోట్ల రూపాయలు తక్కువ ఉంటుందా వాల్యూ ఆస్తులు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.